మేడం వాట్ ఈస్ ద సర్ప్రైజ్? సర్ప్రైజ్ మీరే చెప్పాలి. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పిల్లలకి గివ్ అవే అనేది ఇవ్వడం స్టార్ట్ అయింది సమ్మర్ కాబట్టి. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము మళ్ళీ తిరిగి వచ్చేసిన సాయి దుర్గా పెట్ షాప్కి. ఈ పెట్ షాప్ మీ అందరికి తెలుసు కదా, అమీర్పేటలో చాలా ఫేమస్ పెట్ షాప్. ఆల్దో చిన్నగా ఉంటుంది మాత్రం, కానీ మేడం రెప్యుటేషన్ అమీర్పేటలో మీరు ఎవరిని అడిగినా చెప్తారనమాట. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రీడర్స్ మేడం దుర్గా మ్యామ్ యాక్చువల్లీ. సో బ్రీడర్ నుంచి మళ్ళీ ఇప్పుడు షాప్ పెట్టుకున్నారు. సో ఆల్రెడీ ఎవ్రీ మంత్ మీరు చూస్తుంటారు కదా వీడియోస్, కానీ ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మీకు. ఎన్ని రోజుల నుంచి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నామో ఆ అనౌన్స్మెంట్ ఈ వీడియోలోనే మాత్రమే ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి గైస్. సో మేడం ఫస్ట్ ఏ పప్పితో స్టార్ట్ చేద్దాం అండ్ మీరు ఎలా ఉంటుంది పైన విల్ స్టార్ట్ విత్ జర్మన్ షెపర్డ్. సో చూసుకోవచ్చు గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డింగ్ డాగ్ ఇన్ ద వరల్డ్ జర్మన్ షెపర్డ్ వచ్చేసింది. మ్యామ్ సంథింగ్ అబౌట్ జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్ గార్డింగ్కి చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది. ఓకే, ఇది హెవీ లాంగ్ కోట్ పప్పి. ఇది హెవీ లాంగ్ కోట్. హెవీ లాంగ్ కోట్ ఒకసారి హెయిర్ తెలుస్తుంది మీకు. లాంగ్ కోట్ లాంగ్ కోట్ అంటే బెస్ట్ కోట్ అన్నమాట జర్మన్ షెపర్డ్ లో. ఇందులో బుష్ కోట్, సింగిల్ కోట్ కూడా వస్తాయి. దానికి ఏంటంటే హెయిర్ తక్కువ ఉంటుంది. కోట్ అనేక లుక్ వైజ్ కూడా బాగుంటుంది, హెయిర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ లెగ్స్ కూడా చూసుకోవచ్చు. పాస్ చూసుకోండి, హెవీ బోన్. అండ్ హెడ్ కూడా చూడండి గైస్ ఒకసారి, ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. వచ్చి తీసుకోండి ఇప్పుడు. సో మ్యామ్, జర్మన్ షెపర్డ్ అంటే జనరల్గా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అనేది నేనైతే వింటుంటాను. మరి మెయింటెనెన్స్ ఉంటుందా, ఎలా ఉంటుంది? సేమ్ ల్యాబ్కి రిట్రీవర్కి ఏం మెయింటెనెన్స్ ఉంటుందో దీనికి కూడా సేమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే వీడు కొద్దిగా బెడత ఎక్కువ ఉంటాడు, స్పేస్ ఎక్కువ ఉండాలి, స్పేస్ కానీ వాకింగ్ కానీ. బట్ ఏంటంటే ఇవి గ్రోత్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి ఎక్కువ ప్లేస్ ఉండాలి. మామూలుగా కొద్దిగా ప్లేస్లో మెయింటైన్ అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొద్దిగా ప్లేస్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ వాకింగ్ చేపిస్తుండాలి. జర్మన్ షెపర్డ్కి ఎంత వాక్ చేపిస్తే దాని లెంత్ కానీ గ్రోత్ కానీ అంత బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీటికి ఎక్కువ వాకింగ్ కావాలి. మనకు అపార్ట్మెంట్లు ఉంటే ఎక్కువ వాకింగ్ ఉండదు. అపార్ట్మెంట్లో తీసుకుంటే ఎక్కువ ఇది అరుస్తే రీసౌండ్ వస్తుంది. అది మన అపార్ట్మెంట్లో ఉంటే పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా అబ్జెక్షన్ చేస్తారు. అండ్ చాలా మంది మేడం యాక్చువల్లీ జర్మన్ షెపర్డ్ అంటే గార్డింగ్ డాగ్ కదా, మనతో అంత ఫ్రెండ్లీగా ఉండదేమో అనుకుంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అసలు అలా ఏముండదు. బట్ కొత్త వాళ్ళు వచ్చేసరికి గార్డ్ చేస్తుంది, అరుస్తుంది అంతే. కరవడం అది కూడా ఉండదు, బట్ అరుస్తుంది. ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళ దగ్గర జర్మన్ షెపర్డ్ ఉంది. అసలు ఎంత ఫ్రెండ్లీ ఉంటుంది అంటే వాళ్ళతో గైస్, ఇట్స్ చిన్న బేబీలా ఉంటుంది అనమాట. గార్డింగ్ అని జర్మన్ షెపర్డ్ని కంపానియన్షిప్లో మాత్రం తక్కువ మీరు ర్యాంకింగ్ వేయద్దు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మనతో. బయట వాళ్ళతో మీద ఆఫ్ కోర్స్ మీరు గార్డింగ్ డాగ్ కాబట్టి కొంచెం అలర్ట్గా ఉంటుంది. సో మ్యామ్ లైక్ సో కోట్ ఎక్కువ ఉంటుంది కదా, సో దీనికి షెడ్డింగ్ ఉంటుందా మరి? ఉంటుంది. మీరు గ్రూమ్ చేయకపోతే మీకు ఫస్ట్ నుండి నా వీడియోలో ప్రతి వీడియోలో మీకు చెప్పేది అదేనండి. ఏ పప్పీకి కూడా షెడ్డింగ్ ఉండదు, బట్ పామెరియన్కి ఎక్కువ ఉంటుంది. బట్ మిగతా ఏ బ్రీడ్స్కి ఎక్కువ షెడ్డింగ్ ఉండదు. బట్ మీరు గ్రూమ్ చేయకపోతే వాష్ చేసినాక కంపల్సరీ గ్రూమింగ్ చేయండి, షెడ్డింగ్ ఉండదు. ఓకే మేడం, జర్మన్ షెపర్డ్ అంటే ఎక్కువ గార్డింగ్ డాగ్ కదా, ఎక్కువ వాకింగ్ కూడా అవసరం. ఫుడ్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటుందేమో ఎక్కువగా? కొద్దిగా ఫుడ్ క్వాంటిటీ లార్జ్ బ్రీడ్ అనేది ఎక్కువనే తీసుకుంటుంది. మామూలుగా ఈ షెడ్యూల్తో వాటితో కాకుండా ఇప్పుడు ల్యాబ్ రిట్రీవర్ ఎంత ఫుడ్ తీసుకుంటుందో ఇది కూడా వాటితో ఈక్వల్గా తీసుకుంటుంది. ఓకే, ఫైనలీ ప్రైస్ మ్యామ్? ప్రైస్ 20 to 22,000. అంటే మీకు 15 నుండే స్టార్ట్ ఉంటుంది. 15 అనేది లాంగ్ కోట్ అని కూడా చెప్పాను. 15 అనేది బుష్ కోట్, మీడియం కోట్ అలా అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. హెవీ లాంగ్ కోట్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నా కానీ 20 నుండి 22,000. అంటే బెస్ట్ క్వాలిటీ పప్పీ ప్రైస్ చెప్తున్నారు మేడం. జనరల్గా అయితే చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రైస్ 15 నేను కూడా చెప్తున్నాను కదా. స్టార్టింగ్ ప్రైస్ జర్మన్ షెపర్డ్ది 15,000 నుండి 22,000 దాకా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి డిస్ప్లే చేసి తర్వాత మీకు ఒకటి ఇవ్వడం ఉండదు. ఏదైతే డిస్ప్లే చేస్తామో దాన్ని లాంగ్ కోట్ అంటాం. లాంగ్ కోట్ ఉంటుంది, బుష్ కోట్ ఉంటుంది, సింగిల్ కోట్ ఉంటుంది. జర్మన్ షెపర్డ్లో సింగిల్ కోట్ అయితే మీకు ప్రైస్ తక్కువ ఉంటుంది. అది మీడియం కోట్ వచ్చేసరికి కొద్దిగా పెరుగుతుంది, అదే లాంగ్ కోట్ వచ్చేసరికి ఇంకొద్దిగా పెరుగుతుంది అంతే. సో కావాలంటే ఫాస్ట్గా వచ్చేసేయండి మరి, అసలు వెయిట్ చేయకుండా. ఓకేనా? సో దాట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో గైస్ నెక్స్ట్ పప్పీ వచ్చేసి చావ్ చావ్. సో అందరికీ ఇది టెడ్డీ బేర్ పప్పీలా తెలుసు అన్నమాట, ఎందుకంటే అలానే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో మ్యామ్ సంథింగ్ అబౌట్ దిస్ పప్పీ? ఫ్రెండ్లీ ఉంటుంది, చూడడానికి క్యూట్గా టెడ్డీ బేర్ లాగా ఉంటుంది. ఓకే, ఇంకొకటి దీని మ్యాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది మ్యామ్? హైట్ 18 నుండి 20 ఇంచెస్. ఓకే, బట్ వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. 20 to 25. 20 to 25
కేజీస్. ఫర్ ఎక్కువ ఉంటుంది, ఫర్ వల్ల మీకు అట్లా వెయిట్ ఎక్కువలా కనిపిస్తుంది. ఓకే. అండ్ మరి దీనికి ఫుడ్ మెయింటెనెన్స్, గ్రూమింగ్ అంతా చెప్పండి. గ్రూమింగ్ ఉంటుంది, గ్రూమింగ్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే గ్రూమింగ్ చేయకపోతే అసలు దీని లుక్కే కనిపించదు. కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా గ్రూమింగ్ చేపియాలి. అట్లీస్ట్ 10 daysకి ఒకసారైనా కానీ గ్రూమ్ చేస్తే దీని కోట్ అనేది మంచిగా ఉంటుంది. ఒకసారి వీళ్ళకి కోట్ చూపెడదాం. నేను యాక్చువల్లీ ఇప్పుడు హ్యాండ్ పెట్టాను గైస్, ఇక్కడ లోపల వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఫింగర్స్, తెలుసా? అంత అంత థిక్గా అంత ఎక్కువ ఉంది కోట్. నిజంగా అసలు టెడ్డీ బేర్ అంటే టెడ్డీ బేర్ పప్పి ఇది. వాటి ఐస్ చూడండి. హాయ్, హలో, హలో. యా మ్యామ్, ఇంకా చెప్పండి ఈ పప్పి గురించి. అండ్ ఫుడ్ మేడం, లైక్ ఎంత తింటాడు ఏంటి? ఫుడ్ మామూలు నార్మల్గానే మీకు 2000 అయితే ఎక్కువ దీనికి మంత్లీ ఫుడ్. ఓకే. పప్పీ ఫుడ్. పప్పీ ఫుడ్. హలో, హలో. సో నిజంగా చాలా క్యూట్ ఉంది మేడం. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, తొందరగా హెల్త్ ఇష్యూస్ అవి కూడా ఏం రావు. ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు దీన్ని. ఆల్రెడీ చాలా మంది కస్టమర్లు చిన్నపిల్లలు ఉన్నలే ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు, ఎందుకంటే చూడడానికి క్యూట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే 100% ప్యూర్ బ్రీడ్ ఉంటుంది బ్రదర్. ఇట్లా క్వాలిటీ లేకపోవడం కానీ బ్రీడ్ క్రాస్ బ్రీడ్లు కానీ ఇట్లాంటివి ఉండవు. జస్ట్ మీరు మా షాప్కి విజిట్ అవ్వండి, పప్పీస్ని చూడండి, దాని తర్వాత మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి. తర్వాత రెస్పాన్స్ కూడా మనది ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నా మీరు 24 hours ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీకు గైడ్ చేస్తాము. అండ్ ఈ వీడియోనే చిల్డ్రన్స్ స్పెషల్ కాబట్టి చిల్డ్రన్స్ అయితే డెఫినెట్లీ పప్పిని కన్సిడర్ చేయొచ్చు అనమాట. చాలా మంది మనకి చిల్డ్రన్స్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు బ్రదర్. అసలు ఎంతమంది పిల్లలు ఫోన్ చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ కూడా మా పిల్లలు మీ వీడియోనే చూస్తున్నారు, అందుకే ఇక్కడికే వచ్చామని చాలా మంది కస్టమర్స్ వచ్చి పర్చేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ అండి. ఫైనలీ ప్రైస్ మ్యామ్ ఎంతవరకు అవ్వచ్చు? ఇది 30 to 35. 32 కంపేర్ టు గోల్డెన్ కానీ వేరే పప్పీస్ కన్నా ఇది ఎక్కువ ఉంది మ్యామ్ ప్రైస్. ఎందుకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే ఇది తక్కువ బ్రీడ్ చేస్తారు, ఇవి తక్కువ దొరుకుతాయి పప్పీస్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. గోల్డెన్ రిట్రీవర్, ల్యాబ్ ఇవన్నీ అంటే రెగ్యులర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ ఈ బ్రీడ్ చాలా తక్కువ కదా. కరెక్ట్. బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్, ఇప్పుడైతే మనం ఫస్ట్ వ్యూవర్స్ క్వశ్చన్ చూసుకుందాం. సో గైస్, ఇట్స్ టైమ్ ఫర్ వ్యూవర్స్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాకేష్ క్రియేషన్స్ G7902. అన్న వ్యాక్సిన్స్ ఎన్ని వేయాలి టోటల్గా అండ్ మినిమం కాస్ట్ ఎంత ఉంటుంది వ్యాక్సిన్ది, అండ్ ప్రికాషన్స్ కూడా చెప్పు అన్న. వ్యాక్సినేషన్స్ టోటల్ 6 ఉంటాయండి. ఓకే. తర్వాత వ్యాక్సిన్ ప్రైజెస్ టోటల్ అంటే ఎప్పటి నుంచి అయితే పప్పి తీసుకుంటాము 45 అంటే మామూలుగా జనరల్గా ఏంటంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్ అయితే 15 daysకి ఒకసారి డ్యూ డేట్ ఉంటుంది. ఓకే. ఎవ్రీ 15 daysకి. కానీ టోటల్ వ్యాక్సిన్ మీరు 6 చెప్తున్నారు కదా, అది ఒక 1 yearకి రేషియోలో చెప్తున్నారా మొత్తం లైఫ్ టైంకి? 4 months వరకు ఆ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోతుంది. 6 వ్యాక్సిన్స్ 4 months వరకు. 4 months వరకు మీకు నేను షీట్ చూపిస్తాను. తర్వాత సంవత్సరానికి ఒకటేనా? సంవత్సరం వ్యాక్సిన్ రేబీస్ 2 కూడా రిపీట్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో అవి 2 vaccines ఎవ్రీ ఇయర్ ఉంటుంది. బట్ ఫస్ట్ తీసుకున్న తర్వాత 6 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వ్యాక్సిన్ పప్పీ డిపి ఉంటుంది. పప్పీ డిపి అయిపోయిన తర్వాత 9-in-1 కానీ 7-in-1 కానీ ఉంటుంది. దాని బూస్టర్ ఉంటుంది, కరోనా ఉంటుంది, కరోనా బూస్టర్ ఉంటుంది, లాస్ట్ రేబీస్ ఉంటుంది. ఓకే. అండ్ కాస్ట్ కూడా అడిగారు మేడం. మినిమం కాస్ట్ అనేది జనరల్గా మనం వెళ్ళే డాక్టర్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి. బట్ మీరు ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి 800 నుండి 1500 దాకా కూడా ఛార్జ్ చేస్తారు. మనం పర్ వ్యాక్సిన్ అంటే వాళ్ళ కన్సల్టెన్సీ, వాళ్ళు ఇచ్చే వ్యాక్సినేషను అవన్నీ కలిపి ఛార్జ్ చేస్తారు. అదే మీరు గవర్నమెంట్కి వెళ్తే ఏంటంటే జస్ట్ వాళ్ళు కన్సల్టెన్సీ అనేది ఏమి ఉండదు, 20 రూపీసో 30 రూపీసో తీసుకుంటారు. బట్ మీకు ఒక వ్యాక్సిన్ రాసి ఇస్తారు, అది బయట నుండి తెచ్చుకుంటే వాళ్ళు వ్యాక్సిన్ వేసి ఇస్తారు. ఓకే, గాట్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేడం సారంగు సత్య 759. వీఆర్ వెజిటేరియన్, వాళ్ళు వెజిటేరియన్ అంట మ్యామ్. బట్ ఇఫ్ ఐ అడాప్ట్ అ గోల్డెన్ రిట్రీవర్, ఒకవేళ వాళ్ళు గోల్డెన్ రిట్రీవర్ తీసుకుంటే కెన్ గోల్డెన్ రిట్రీవర్ సర్వైవ్ ఆన్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్? మొత్తం వెజిటేరియన్ ఫుడ్ మీద ఆ గోల్డెన్ రిట్రీవర్ సర్వైవ్ అవ్వగలుగుతారా? అది ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ కాకపోతే ఎలాంటి బ్రీడ్స్ వెజ్ ఫుడ్కి సర్వైవ్ అవుతాయి అని చెప్పండి. మీరు గోల్డెన్ రిట్రీవర్ అనేది లార్జ్ బ్రీడ్ అండి. వెజ్ అనేది కంపల్సరీ నాన్ వెజ్ డాగ్స్ పెట్టాలని ఏమి ఉండదు. బట్ ఇప్పుడు డాగ్ ఫుడ్లో కూడా నాన్ వెజ్తో పాటు వెజిటేరియన్ కూడా ఉంటుంది. జనరల్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు
45-50 డేస్ దాకా కూడా సెర్లాక్ యూజ్ చేయాలి. Okay. సెర్లాక్లో మనకి పప్ షాట్లు వస్తాయి, అది యూజ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి పెడిగ్రీ పప్పీ వస్తుంది, అది వెజిటేరియన్ వస్తుంది. వెజిటేరియన్లోనే ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది, అది వెజిటేరియన్ వాడచ్చు. పెడిగ్రీలో ఉంటుంది, డ్రూల్స్లో ఉంటుంది వెజిటేరియన్, అది వాడండి. అది అయిపోయిన నెక్స్ట్ వచ్చేసరికి 4 months ఎప్పుడు అయితే ఉంటుందో 4 months వరకు వెజిటేరియన్ వాడి 4 months తర్వాత మీరు కర్డ్ రైస్, చికెన్ రైస్, కర్డ్ రైస్, లైట్గా వెజిటేబుల్స్ అన్నీ వేసి కొద్దిగా వాటిని కుక్ చేసి పెట్టవచ్చు. ఓకే, చికెన్కి బదులు వెజిటేరియన్స్ వాడాలి. బట్ గోల్డెన్ రిట్రీవర్కి కూడా ఏ బ్రీడ్కైనా వేయచ్చండి, కంపల్సరీ నాన్ వెజ్ కంపల్సరీ అని ఏం లేదు డాగ్స్. బట్ ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ బ్రీడ్ ఉందా వెజిటేరియన్ ఫుడ్ మీద కంప్లీట్లీ? లేదు అలా ఏం లేదండి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఓకే, ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్ టు దట్ క్వశ్చన్ సత్య గారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మేడం సునీత ME1C, డాగ్ హెయిర్ మనం తినే ఫుడ్లో వస్తే ఏమవుతుంది? డూ వి సఫర్ హెల్త్ ఇష్యూ? దానివల్ల ఏదైనా హెల్త్ ఇష్యూ అవుతుందా అని క్వశ్చన్. అట్లానైతే ఏమి ఉండదండి, బట్ ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఇన్ని డాగ్స్ ఉంటాయి, మేము కూడా ఇక్కడే ఉంటాం, తింటాం, చేస్తాము. బట్ ఏంటంటే మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి వెటర్నరీని అడగండి. బట్ డాగ్ హెయిర్ వల్ల మనకి హెయిర్ ఎప్పుడు రాలుతుందంటే మనం గ్రూమింగ్ చేయము, దాన్ని సరిగా స్నానం చేయించి గ్రూమ్ చేయకపోతే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఆ హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల మీకు హెయిర్ రాలుతుంది, ఇంట్లో పడుతుంది, ఫుడ్లో వెళ్తుంది అని ఒక డౌట్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే చాలామందికి ఆస్తమా ఇవన్నీ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంతమందికి పడదు, అది అందరికీ పడుతుంది అని, నాకు పడుతుంది అందరికీ పడుతుంది అని చెప్పలేను. బెటర్ ఒకసారి డాక్టర్ని, వెటనరీని. ఆఫ్ కోర్స్ మీరు ఒకసారి వెటనరీని క్వశ్చన్ అడిగితే ఐ ట్రై టు ఆస్క్ అని అనుకుంటున్నాను, కొన్ని డిఫరెంట్ విజిట్స్ కూడా చేయాలని. అప్పుడు ఐ ఆస్క్ ద వెటనరీ యాజ్ వెల్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గణేష్ 69M6J, మాల్టీస్ అండ్ సిజుకి డిఫరెన్స్ ఏంటి? మాల్టీస్ కంటే షిడ్జు ఏంటంటే కొద్దిగా వెడుతుంటుంది, మాల్టీస్ కన్నా షిడ్జు వెయిట్ ఎక్కువ ఉంటుంది. మాల్టీస్ ఏంటంటే చాలా చిన్న టాయ్ బ్రీడ్, షిడ్జు లాగే టాయ్ బ్రీడ్, ఇంకా చిన్నగా వస్తుంది. చివావా తర్వాత నెక్స్ట్ మాల్టీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాని వెయిట్ కూడా 2 to 3 kgs ఉంటుంది. ఈవెన్ మనం టీ కప్ మాల్టీస్ కూడా చూస్తుంటాం కదా, టీ కప్ కూడా వచ్చేస్తుందని విన్నాను. చిన్నగా ఉన్నప్పుడు టీ కప్లో వస్తుంది సార్. ఇప్పుడు మినియేచర్ పొమేరియన్ కూడా టీ కప్ పొమేరియన్ అంటారు, బట్ టీ కప్ అంతా ఉండదు, అది పెరుగుతుంది. చిన్నగా ఉన్నప్పుడు చువావా కానీ, పామేరియన్ కానీ, మినీ పామ్ కానీ, ప్లస్ మాల్టీస్ కానీ అందులో పెడతారు, టీ కప్లో పెట్టి ఫొటోస్ తీస్తారు, అది కామన్. కానీ బట్ ఏదైనా కానీ 3 kgs అయితే వస్తుంది, 2 to 3 kgs వెయిట్ ఉంటుంది, బాడీ వెయిట్ ఒరిజినల్ మాల్టీస్. అలాగే దాని లెంత్ తక్కువ ఉంటుంది, హైట్ కూడా 9 inches ఉంటుంది. అవును అవును, ఒరిజినల్ మాల్టీస్ మంచిగా 9 inches 10 inches ఉంటుంది. ఐ థింక్ షిడ్జుకి డిఫరెన్స్ అంటే మేజర్ గా షిడ్జు ఇప్పుడు కామన్ అయిపోయింది. షిడ్జు కొద్దిగా వెడుతుంటుంది, షిడ్జు నాజిల్ లోపలికి ఉంటుంది, మాల్టీస్ నాజిల్ కొద్దిగా బయటకు వస్తుంది. అవును, అండ్ అది ఎక్కువ కామన్ అవ్వడంతో ఏంటంటే మనం చాలా మంది దగ్గర ఉంది షిడ్జు, మాల్టీస్ అనేది లేదు, కొంచెం మాల్టీస్ ఇంతకు ముందు కూడా మనం 2-3 వీడియోల్లో చూపించామండి. బట్ ఇప్పుడు మన దగ్గర మాల్టీస్ పప్పీస్ కూడా రెడీగా ఉన్నాయి, కాకపోతే చిన్న బేబీస్ ఉన్నాయని నేను మీకు మాల్టీస్ చివావా 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్నగా ఉన్నాయని నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేయలేకపోతాను, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. యా, సో గైస్ దాట్స్ ఆల్ ఫర్ వ్యూయర్స్ క్వశ్చన్. ఇప్పుడు మనం పప్పీస్కి వెళ్ళిపోదాం. సో గైస్ చూసుకోవచ్చు, సైబీరియన్ హస్కీ వచ్చేసింది అన్నమాట. సైబీరియన్ హస్కీ అంటే ఈ మధ్య మీరు చూడండి ఎక్కడ చూసినా మనకి సైబీరియన్ హస్కీస్ వీడియోస్ నాకైతే కనిపిస్తుంటాయి మ్యామ్, షార్ట్స్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. బికాస్ వీళ్ళు చేసే సౌండ్స్ అలాంటివి అనమాట. సమ్టైమ్స్ హ్యూమన్ సౌండ్ని, మన మనిషి సౌండ్ని కూడా మిమిక్ చేస్తూ ఉంటాయి, అంటే అంత క్యూట్గా ఉంటుంది. ఇప్పుడైతే మన ఇండియాలో చాలా కామన్గా కనిపిస్తుంది అనమాట. సో సంథింగ్ అబౌట్ సైబీరియన్ హస్కీ. సైబీరియన్ హస్కీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది ఫస్ట్. ఎందుకంటే అన్ని పప్పీస్ చూడడం వేరు, సైబీరియన్ హస్కీ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే, ఐస్ కానీ లుక్ కానీ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి కదా, కలర్ వెరైటీస్ ఉంటాయి, ఐస్ వెరైటీస్ ఉంటాయి, కోట్ డిఫరెంట్ కోట్ ఉంటుంది. ఎన్ని వెరైటీ ఆఫ్ కలర్స్ ఉంటుంది మేడం దీంట్లో? 4 కలర్స్ ఉంటాయి, 4 టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. రెడ్ అండ్ వైట్, గ్రే అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, వైట్, ఫుల్ వైట్ ఉంటుంది. ఓకే, అండ్ ఐస్లోని నార్మల్ ఐస్, ఆడ్ ఐస్, బ్లూ ఐస్. మన దగ్గర అయితే బ్లూ ఐస్ ఉంది ఇప్పుడు, మీ దగ్గర? మన దగ్గర ఎక్కువ ఉండేది బ్లూ ఐస్ ఉంటుంది. ఓకే, ఇక ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆడ్ ఐస్ అడుగుతున్నారు కాబట్టి ఆడ్ ఐస్, నార్మల్ ఐస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓకే మ్యామ్, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది?
మెయింటెనెన్స్ అంటే దీనికి వీక్లీ వన్స్ గ్రూమింగ్ కంపల్సరీ. ఓకే. ఫుడ్ మెయింటెనెన్స్ కూడా నార్మల్ ల్యాబ్కు జమొచ్చేపటికి ఏది పెడతామో అదే ఫుడ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే గ్రూమ్ చేయాలి, ఎప్పటికప్పుడు గ్రూమ్ చేస్తేనే పప్పీస్కి నాట్స్ పట్టకపోవడము, టిక్స్ రాకపోవడము ఇట్లాంటివి ఉంటాయి. కంపల్సరీ గ్రూమ్ చేయండి. అంటే గ్రూమింగ్ అంటే మీరు ప్రొఫెషనల్ గ్రూమర్ దగ్గర తీసుకెళ్ళాలా, వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోవచ్చు? డిపెండ్ ఆఫ్ కస్టమర్ అండి. అలా అందరూ కంపల్సరీ గ్రూమింగ్ పార్లర్కే తీసుకెళ్ళమని అయితే సజెస్ట్ చేయం. బట్ ప్రొఫెషనల్ ఏంటంటే ప్రొఫెషనల్గా గ్రూమ్ చేస్తారు. ఇప్పుడు మనం గ్రూమ్ చేసుకునేది వేరే ఉంటుంది, కానీ మనం కూడా కొద్దిగా పేషెన్సీతో చేసుకుంటే జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ పప్పీస్ నేను చాలాసేపు ఆడుకున్నాను అనమాట, ఆ ఫుటేజ్ కూడా ఇప్పుడు మీకు పెడతాను. ఇది ఏ కోట్ మ్యామ్? ఇది ఉల్లి కోట్. ఉల్లి కోట్. ఓకే. ఉల్లి కోట్ అంటే తెలుసు కదా, లైక్ మోస్ట్ ప్రీమియం. ఇందులో మీడియం కోట్ కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే. సో ఇది వచ్చేసి మీడియం కోట్, సెమీ ఉల్లి. ఇది సెమీ ఇది ఫుల్ ఉల్లి. ఇట్లా రివర్స్ ఫుల్ ఉల్లి. చూడండి డిఫరెన్స్, దీంట్లో ఎంత ఎక్కువ కోట్ ఉంది, దీంట్లో తక్కువ ఉంది. చూడండి కోట్. ఇంకా స్టాండర్డ్ కోట్ కూడా ఉంటుంది, అందులో అయితే అసలు కంప్లీట్ కోట్ అనేది కనిపించదు, కోట్ ఉండదు. ఒకసారి ఇటు సైడ్ తిప్పండి మ్యామ్, ఒకసారి వీటి ఐస్ చూపెడదాం. రెండిట్లో కూడా బ్లూ ఐస్. బ్లూ ఐస్. హలో, హాయ్ హాయ్. వీటితో చాలా ఆడుకున్నాను నేను, ఈ మీడియం కోట్. చాలా బాగున్నాడు. యాక్చువల్లీ చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి మ్యామ్ ఇవి. ఫుల్ యాక్టివ్. మన వ్యూవర్స్లో కూడా చాలా మంది అడుగుతుంటారు యాక్చువల్లీ సైబీరియన్ హస్కీ గురించి. నా దగ్గరికి ఇప్పుడు మొన్న మేము మన లాస్ట్ టైం పెట్టిన పప్పీస్ కూడా కస్టమర్స్ తీసుకెళ్లారు, చాలా హ్యాపీగా తీసుకెళ్లారు. అది మనం అమ్మింది లాస్ట్ టైం మనం వీడియోస్లో చూపించింది సెమీ ఉలి, మీడియం ఉలి ఉంటుంది. అది ఫుల్ ఉలి కోట్ కాదు, ఇది ఫుల్ ఉలి కోట్. కస్టమర్లు ఆ పప్పీస్ కూడా మన వీడియోలో చూపించిన పప్పీస్ అన్ని కూడా తీసుకొని వెళ్ళారు. అండ్ వీటి మోస్ట్ అట్రాక్టివ్ క్వాలిటీ నాకు ఏమనిపిస్తుంది అంటే మ్యామ్, చిన్నప్పటి నుంచే ఆ ఇయర్స్ ఎరెక్ట్ అయిపోతాయి కదా, ఇయర్స్ ఎరెక్ట్ అయిపోతాయి, చాలా క్యూట్గా కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ బ్లూ ఐస్ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు. సో అఫ్ కోర్స్ అండ్ ఆల్సో చాలామంది సెలబ్రిటీస్ దగ్గర కూడా ఈ పప్పీ ఉంది మేడం కదా. సో ఫైనలీ నాకు ప్రైస్ చెప్పండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కోట్. ఫస్ట్ కోట్ ఐస్ని బట్టి ప్రైస్ చెప్పండి. అంటే స్టాండర్డ్ కోట్ నుండి చెప్పుకొని వద్దాము. స్టాండర్డ్ కోట్ అయితే మనకి 20,000 నుండి స్టార్ట్ అవుతుంది బ్లూ ఐస్. ఓకే. స్టాండర్డ్ కోట్. అదే సెమీ ఉల్లి వచ్చేసరికి 25,000. ఓకే, 25,000 సెమీ ఉల్లి బ్లూ ఐస్. బ్లూ ఐస్. అదే ఈ ఉలి కోట్ అయితే కనుక 35,000, 30 to 35,000 ఫుల్ ఉలి కోట్. ఓకే. బ్లూ ఐస్ ఇది కూడా. అమేజింగ్ అమేజింగ్. సో యా, దాట్స్ అబౌట్ సైబీరియన్ హస్కీ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో గైస్ చూసుకోవచ్చు, ఇప్పుడు ఇండియాస్ ఫేవరెట్ పప్పీ వచ్చేస్తుంది. అంటే ఇది టాయ్ బ్రీడ్ పప్పీ అన్నమాట, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఆ స్పెల్లింగ్ కూడా రాస్తుంటారు మీరు, షిట్జూస్. సో మేడం ఇదైతే చాలా పాపులర్ అయిపోయింది. అండ్ మనం సర్ప్రైజ్ అన్నాం చూడండి, ఆ సర్ప్రైజ్ కూడా దీనికి రిలేటెడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫస్ట్ ఈ పప్పీ గురించి చెప్పే ముందు కొంచెం ఆ సర్ప్రైజ్ గురించి తెలుసుకుందాం. మేడం, వాట్ ఈస్ ద సర్ప్రైజ్? సర్ప్రైజ్ మీరే చెప్పాలి. లేదు, మీరే చెప్పాలి వాళ్ళకి. హాయ్ అండి. మెయిన్ మనకి చిల్డ్రన్స్ చాలామంది కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మన షాప్కి వచ్చిన ప్రతి కస్టమర్ చిన్నపిల్లలు వస్తున్నారు, బాగా మా పిల్లలందరూ మీ వీడియోయే చూస్తున్నారు, మీ దగ్గర పప్పీస్ చాలా బాగుంటున్నాయి, మంచి క్వాలిటీ పప్పీస్ ఇస్తున్నారని చెప్పి చాలామంది కస్టమర్స్ మన దగ్గరకు వచ్చే 99% కస్టమర్స్ అందరూ చిల్డ్రన్స్తోనే వస్తారు ఎక్కువ. థ్యాంక్స్ అండి. మెయిన్ పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్లో మంచి ఎగ్జామ్స్ రాయండి. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పిల్లలకి గివ్ అవే అనేది ఇవ్వడం స్టార్ట్ అయింది, సమ్మర్ కాబట్టి. బట్ మీ అందరూ కొద్దిగా ఇంట్రెస్ట్గా మా వీడియోని చూసి కింద కామెంట్స్ పెట్టి మీకు ఎందుకు పప్పీ కావాలనుకుంటున్నారో, అంటే చాలామంది పేరెంట్స్తో వస్తుంటారు, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే పిల్లలు కదా మెయింటైన్ చేయలేరు అది ఇది అని కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మేము గివ్ అవే ఒక పప్పీ ఇస్తున్నాము. ఇది ఓన్లీ 10th స్టాండర్డ్ అండ్ బిలో వాళ్ళకి, ఓకేనా, పెద్దవాళ్ళకి కాదు, ఓన్లీ పిల్లలకి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి మాత్రమే ఈ గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తున్నాం గైస్. సో మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కామెంట్లో మీకు పప్పీ ఎందుకు కావాలి జెన్యున్గా ఆ రీజన్ అనేది రాయండి. మీకు ఎలా అనిపిస్తే అలా రాయండి, ఓకేనా. మీరు పేరెంట్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ కింద ఎవరికైతే మ్యాక్సిమం లైక్స్ వస్తాయో దాంట్లో టాప్ 5 కామెంట్స్ తీసుకుంటాం, ఓకేనా.
టాప్ 5 కామెంట్స్లో మేము డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఒక పప్పి ఇవ్వడం జరుగుతుంది, చిట్స్ ఇస్తాం ఆర్ వాట్ ఎవర్. సో ఎవరికైతే టాప్ 5 కామెంట్స్ వస్తాయో వాళ్ళలో మీ ముందు చిట్స్ చేసి నెక్స్ట్ వీడియోలో అనౌన్స్మెంట్ చేస్తాం అనమాట. సో ప్లీజ్ రాయడం స్టార్ట్ చేసేయండి ఎందుకు కావాలి మీకు పప్పి. అండ్ షిట్జు గివ్ అవే మాత్రమే ఉంటుంది, వేరే పప్పి ఏది ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎలా అనిపించింది మీకు సర్ప్రైజ్ అనౌన్స్మెంట్? ఐ హోప్ యూఆర్ హ్యాపీ. అండ్ లాస్ట్ టైం కూడా దుర్గా మ్యామ్ మీకు గివ్ అవే ఇచ్చారు, ఈసారి కూడా ఇస్తున్నారు. సో మీరు ఇలాంటి మన వీడియోస్ చూస్తుంటే దుర్గా మ్యామ్ షాప్ని సపోర్ట్ చేస్తే ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మ్యామ్ సంథింగ్ అబౌట్ షిట్జు. ఇంకా దాని గురించి షిడ్జు కోసం మీకు బాగా తెలుసు అంటే పిల్లలకి స్పెసిఫిక్గా షిడ్జు వేయాలని ఎందుకు డిసైడ్ అయినామంటే చిన్న పిల్లలు ఉంటారు, లో మెయింటెనెన్స్ ఉంటుంది, పేరెంట్స్ చాలామంది చిన్న బ్రీడ్సే కావాలి మాకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అంటారు. కాబట్టి పిల్లలు మంచిగా ఫస్ట్ ఎగ్జామ్స్ బాగా రాయండి, మీ పేరెంట్స్ దగ్గర మంచి తెచ్చుకోండి, ఇంప్రెషన్ తెచ్చుకోండి. దాని తర్వాత మీ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏవైతే కామెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవి ఇచ్చి మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనము ఇది నెక్స్ట్ మే 1st అనౌన్స్ చేస్తాం. బట్ అప్పటిదాకా మీకు ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మీరు కామెంట్స్ అనేవి ఇవ్వచ్చు. 20 days టైం ఉంది, 20 days టైం ఉంది, హ్యాపీగా రాయండి, చాలా టైం ఉంది మీకు. బట్ ఎస్ కొంచెం మంచి కామెంట్ రాయండి, జెన్యూన్ కామెంట్ రాయండి, అంతే. మీరు మంచిగా ఎగ్జామ్స్ రాయండి ఫస్ట్, దాని తర్వాత మంచి కామెంట్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే మీ ఎగ్జామ్, మీ ఎగ్జామ్స్, మీ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వకండి ప్లీజ్, ఓకేనా? సో మ్యామ్ షిడ్జు టాయ్ సైజ్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకేంటంటే వీటితో చాలా ఫ్రెండ్లీగా పిల్లలు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వేరే బ్రీడ్స్తోని పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు 1 year 2 years పిల్లల వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీటితో ఆడినట్టు వాటితో ఆడలేరు. కొద్దిగా పిల్లలకి ఏంటంటే ఇవి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో మ్యామ్ ఐ థింక్ చాలా మంది ఇప్పుడు షిడ్జు తీసుకుంటుంది ఎందుకంటే ఈజీ టు మెయింటైన్. ఈజీ మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు షిడ్జు ఏంటంటే మీకు హెయిర్ ఒక్కటి అనుకుంటారు, చాలా మంది గ్రూమ్ చేపిస్తారు. బట్ గ్రూమ్ చేపిస్తే వీడికి అందం ఉండదు. మీరే ఇంట్లో గ్రూమ్ చేసుకోవచ్చు. ఇది లో మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా లో మెయింటెనెన్స్. మీకు ఫుడ్ కానీ ఇప్పుడు ఎన్ని టాయ్ బ్రీడ్స్ ఉన్నా కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే షిడ్జుకి. షిడ్జు ఏంటంటే ప్రైస్లో తక్కువ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది, చూడడానికి క్యూట్గా ఉంటుంది, ఈజీ క్యారింగ్ ఉంటుంది, షెడ్డింగ్ ఉండదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి షిడ్జుతో మీకు. సో ఒకసారి మీకు ముందు నుంచి చూపెడతాను, ఎలా ఉంది చూడండి. ఐస్ కనిపించట్లేదు. ఇది ఆల్మోస్ట్ 3 months అండి, 100 days పప్పి. ఇది 100 days. ఓకే, మీకు చిన్న పప్పియే ఇస్తాను, చిన్న పప్పి చూపిస్తాను. చూపెట్టండి. ఐస్ యాక్చువల్లీ షిడ్జు పెరిగే కొద్దీ ఐస్ ఇంకా మీకు వైడ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళ హెయిర్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా, సిల్కీగా అండ్ చాలా హెవీ కోట్ వస్తుంది వీళ్ళకి కూడా. సో ఇది చూడండి 40 days పప్పి, చాలా బాగుంది. అండ్ ఆల్సో మేము జనరల్గా ప్యూర్ బ్రీడ్ అండ్ క్రాస్ బ్రీడ్ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి? క్రాస్ బ్రీడ్ మీకు నాజిల్ అవుట్ అవుతుందండి. ఈ నాజిల్ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది ఇట్లా, ఇది చూడండి. ఓకే, ఫ్రంట్కి వచ్చేస్తుంది, ఫ్రంట్కి వచ్చేస్తుంది నాజిల్. ఇంకా సైజ్ ఎక్కువ పెరుగుతుంది, హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. షిడ్యూల్కి ఎప్పుడు హెయిర్ ఫాలింగ్ ఉండదు. లాస్ట్ టైం టు షిడ్యూల్ అయితే హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. మీకు 1 monthకే ఇంత పప్పిగా అనిపిస్తుంది. అది 1 month 1.5 monthకి ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది 100 days పప్పి ఎంత చిన్నగా ఉందో చూసారా? బట్ జనరల్గా మ్యామ్ అసలు ప్రాబ్లం ఉంటుంది క్రాస్ బ్రీడ్ తీసుకుంటే కూడా. క్రాస్ బ్రీడ్ తీసుకుంటే జస్ట్ హెయిర్ ఫాల్. ఈ షెడ్యూల్ ఎందుకు అడుగుతారంటే జుట్టు ఎక్కువ ఉంటుంది కదా, హెయిర్ ఫాల్ అవుతుందేమో అని డౌట్ ఉంటుంది. బట్ షెడ్యూల్కి హెయిర్ ఫాల్ ఉండదు, నాట్స్ పడతాయి. అదే మీరు క్రాస్ బ్రీడ్ తీసుకుంటే కంపల్సరీ హెయిర్ ఫాల్ అవుతుంది. ఓ బాబోయ్, ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది, ఎక్కువ అరుస్తుంది. మీకు షెడ్యూల్కి లాసాకి ఈజీగా తెలిసిపోతుంది. షిడ్జు ఏంటంటే ఎక్కువ అరవదు, కొద్దిగా చాలా సైలెంట్గా ఉంటుంది. లాసాప్స్ వచ్చేసరికి ఏంటంటే స్పిట్స్ పోమేరియన్ ఎట్లా అరుస్తుందో అట్లా ఎక్కువ అరవడం చేస్తుంది. ఓకే, మీరు ఏ బ్రీడ్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే మినిమం ఒక 2 hours ముందైనా ఫీడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 4 months పప్పి దాటిన దాకా ట్రావెల్ చేయకపోవడం చాలా బెటర్. ఎందుకంటే మనం ట్రావెల్ చేయడం వల్ల పప్పీకి వ్యాక్సినేషన్స్ అవ్వవు కాబట్టి వేరే డాగ్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ షిజుతో ట్రావెల్ చేయొచ్చు ఆఫ్టర్ 4 months. 4 months దాటిన తర్వాత ఆల్మోస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ వ్యాక్సినేషన్స్ అన్నీ
4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతాయి. అన్ని వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ట్రావెల్ చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఏంటంటే సిటీలో కల్చర్ పెరుగుతుంది మేడం, పెట్ కల్చర్ పెరుగుతుంది. చాలామంది ఏంటంటే పెట్ ఫ్రెండ్లీ క్యాఫేస్ వచ్చేసాయి, పెట్ ఫ్రెండ్లీ పార్క్స్ వచ్చేస్తున్నాయి, డిఫరెంట్ స్పేసెస్లో కూడా అలౌ చేస్తున్నారు. ఈవెన్ 5-star హోటల్స్ కొన్ని ప్లేసెస్లో పెట్స్ని అలౌ చేస్తున్నారు. కానీ స్టిల్ ఒక చిన్న పప్పి ఉందనుకోండి, ఇట్స్ ఈజీ టు క్యారీ. ఈజీగా మీరు బాస్కెట్లో క్యారీ చేసుకోవచ్చు ఈ బ్రీడ్ని. అవును, షిట్జు మీకు ఒరిజినల్ ఈజీ టు కంట్రోల్ ఆల్సో, ఈజీ టు కంట్రోల్. అంటే బిగ్ పప్పీస్ని అంత ఈజీ కంట్రోల్ చేయలేరు సమ్ టైమ్స్ బయట వెళ్ళినప్పుడు. చిన్న పప్పీస్ ఏంటంటే మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళు మీ మాట ఈజీగా వినేస్తే. షిట్జు ఏంటంటే మాట తొందరగా వింటుంది, ఎక్కువ అంటే ఇప్పుడు ల్యాబ్లు జర్మన్ షెపర్డ్లు వాటిలాగా ఎక్కువ రన్ చేయలేదు, ఎక్కువ పరిగెట్టలేదు. ఇవి ఏంటంటే మీరు చిన్న పిల్లలు కూడా హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. అండ్ ఇవి జంప్ కూడా చేస్తుంటాయి మేడం. ఎక్కువ జంప్ చేస్తే అంటే ఆడడం ఎక్కువ ఇష్టం ఇట్లకి, ఎక్కువ ఆడుతూ ఉంటాయి. ప్లే చేయడం చాలా ఇష్టం, చిన్న పిల్లలతో కానీ పెద్దలతో ఎక్కువసేపు ఆడుతూ ఉంటుంది. మనం రోజు ఒక 1-2 hours అయితే కంపల్సరీ డాగ్స్కి టైం స్పెండ్ చేయడం వల్ల మన మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకే. అండ్ మేడం నేను ఫుడ్ స్కెడ్యూల్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడేద్దాం. ఒకసారి ఆల్ పప్పీస్ది ఫుడ్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏ టైంకి మార్నింగ్లో ఫుడ్ ఇవ్వాలి, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ చెప్పండి. అంటే ఒక్కొక్క మరీ చిన్న పిల్లలు అనుకోండి 4 times సెర్లాక్ స్టేజ్ ఉన్నప్పుడు అయితే 3 to 4 times పెట్టమని చెప్తాము. ఓకే. తర్వాత మీరు 4 months 5 months 45 days దాటిన దగ్గర నుండి 4 months వరకు కూడా 3 times ఫీడ్ చేయాలి, డైలీ 3 times ఫీడ్ చేయాలి. దాని తర్వాత మీరు 6 months దాటిన తర్వాత 2 times ఫీడ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. అండ్ ఆల్సో మ్యామ్ లైక్ ఫుడ్ కూడా మారుతుంటుంది కదా వాళ్ళకి, స్టార్టర్ నుంచి స్టార్టర్, పప్పీ, అడల్ట్ ఫుడ్. ఓకే, 3 different type ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. స్టార్టర్ అండ్ మిడిల్ అండ్ అడల్ట్ ఫుడ్లో ఏది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది మేడం? స్టార్టర్ ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది. స్టార్టర్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, పప్పీకి కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, ఇనిషియల్ స్టేజ్ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మీకు ఎప్పుడు స్టార్టర్ ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది, స్టార్టర్ తర్వాత పప్పీ తర్వాత అడల్ట్, అలా మీరు అడల్ట్కి వెళ్ళేసరికి ప్రైస్ కూడా తగ్గిపోతుంది. ఓకే ఓకే ఓకే. అండ్ ఒకవేళ సంబడి హూ వాంట్స్ లైక్ ఓన్ ఫుడ్, తను హౌస్లోనే ఫుడ్ తయారు చేసి ఇవ్వాలంటే ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు మీరు అడల్ట్ పప్పీస్కి? అడల్ట్స్ పప్పీస్కి రైస్తో కలిపి వెజిటేరియన్ అంటే వెజిటేబుల్స్ కూడా వేయచ్చు, ప్లస్ చికెన్. ఓకే, చికెన్, మీట్ మీ ఇష్టం. అది బాయిల్డ్ కంపల్సరీ. ఎప్పుడు కూడా పచ్చి కూర అనేది వేయొద్దు. వెజిటేబుల్స్ కూడా బెస్ట్ ఉడక బాయిల్ చేసి వేయడమే బెటర్. మీరు ఏ ఫుడ్ పెట్టినా కుక్ చేసి బాయిల్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మసాలాలు అన్ని పెట్టేసి. లేదు, ఓన్లీ మీరు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో ఉండవలసింది రైస్, వెజిటేబుల్, చికెన్ లేదంటే మటన్, నెక్స్ట్ వాటర్, అంతే. ఎప్పుడైనా లైట్గా యాంటీబయాటిక్ పసుపు వేయొచ్చు ఒక చిటికెడు, అది కూడా ఎక్కువ వేయొద్దు, అంతకు మించి ఏం పెట్టద్దు. ఓకే మ్యామ్, ఫైనలీ ప్రైస్ 13,000 స్టార్టింగ్. సో గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ అనమాట ఆఫ్ షీ ట్జూస్. మీరు ఎక్కడైనా హైదరాబాద్లో ఇఫ్ యూ సర్చ్ ఆల్సో యూ విల్ నో దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్. సో డెఫినెట్లీ షీ ట్జూ పర్చేస్ చేయాలంటే యూ హ్యావ్ టు కమ్ టు సాయి దుర్గా పెట్ షాప్. అండ్ ఇక్కడ ఒకటి చెప్తున్నాను మీకు, ప్యూర్ బ్రీడ్ మాత్రమే ఉంటుంది. 100% మన దగ్గర ప్యూర్ బ్రీడ్ ఉంటుందండి. మీరు రండి, బ్రీడ్ చెక్ చేయండి, క్వాలిటీ చెక్ చేయండి, అలాగే మీకు రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. ఎనీ టైం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు గైడ్ చేస్తాం. సో యా, దట్స్ అబౌట్ షీ ట్జూ. మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. సో గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్ ఇన్ ద వరల్డ్, గోల్డెన్ రిట్రీవర్ వచ్చేసింది అనమాట. మ్యామ్, సంథింగ్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. అంటే మీకు లార్జ్ బ్రీడ్లోని ఫుల్ ఫ్రెండ్లీ అంటే ల్యాబ్, గోల్డెన్ రిట్రీవర్. ల్యాబ్ అండ్ గోల్డెన్ రిట్రీవర్. మన దగ్గర ల్యాబ్ పప్పీస్ కూడా ఉన్నాయండి, బట్ ఇక్కడ లేవు. ఓకే. అండ్ బట్ గోల్డెన్ రిట్రీవర్కి మ్యామ్ యాక్చువల్లీ చాలా మంది దగ్గర గోల్డెన్ రిట్రీవర్, ఒక లార్జ్ బ్రీడ్కి వెళ్తే మ్యాక్సిమం పీపుల్ హ్యావ్ గోల్డెన్ రిట్రీవర్. ఇస్ ఇట్ బికాస్ దట్ కంపానియన్షిప్ కోసం వాళ్ళు తీసుకుంటారా, లేదంటే గార్డింగ్ కూడా ఇది యూజ్ అవుతుందా? గార్డింగ్ అంటే కొత్త వాళ్ళు వస్తే అరుస్తుంది లైట్గా, అంతేగాని ఎక్కువ అరవడము, ఇట్లా జర్మన్ షెపర్డ్ లాగా ఎక్కువ గార్డ్ చేయడము చేయదు. బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మెయింటెనెన్స్కి వస్తే కనుక మీకు ఓన్లీ హెయిర్ ఒకటి గ్రూమ్ చేసుకోవాలి. బట్ గోల్డెన్ రిట్రీవర్ ఇస్ వెరీ వెరీ బెటర్ అండి. అన్నిట్లకన్నా ఎక్కువ కస్టమర్లు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే గోల్డెన్ రిట్రీవర్ లార్జ్ బ్రీడ్లో. బికాస్ మోర్ ఫ్రెండ్లీ, తక్కువ బార్ చేస్తుంది.
చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, ఎక్కువ అరవడం ఉండదు. అవును. నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పింది తొందరగా అర్థం చేసుకునే అవును మెంటాలిటీ ఉంటుంది. యాక్చువల్లీ లార్జ్ బ్రీడ్ అపార్ట్మెంట్స్లో ఉంటే ఏంటంటే చాలా మంది భయం అదే మ్యామ్, బార్కింగ్ చేస్తారేమో, పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందేమో అని. ఐ థింక్ గోల్డెన్ రిట్రీవర్తో ఆ ప్రాబ్లం అయితే ఉండదు, గోల్డెన్ అండ్ ల్యాబ్తో ఆ ప్రాబ్లం అయితే మీకు ఉండదు అనమాట లార్జ్ బ్రీడ్స్లో. సో ఒకవేళ అపార్ట్మెంట్ ఉన్నా యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ గోల్డెన్ రిట్రీవర్, బట్ వాకింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో డెఫినెట్లీ ఏ పప్పికైనా వాకింగ్ ఇంపార్టెంట్. టాయ్ బ్రీడ్ అయితే చిన్న ఇంట్లోనే ఆడుకున్న వాళ్ళకి సరిపోతుంది, బట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్. సో మ్యామ్ ఒకసారి ముందు నుంచి చూపెడతాం వీళ్ళకి. సో చూడండి ఒకసారి, టిక్ 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 టిక్. హలో, ఐస్ చూడండి, అసలు ఐస్ చూడండి. వాట్స్ యువర్ నేమ్? అసలు డాగ్స్ మాట్లాడితే ఎంత బాగుంటుంది మేడం, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవచ్చు మనం. కాదు మీకు సమ్టైమ్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కెన్ యూ ఫీల్ దెమ్? దీని గురించి అడుగుతున్నారు, ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, తెలిసిపోతుంది. వాటర్ కానీ ఫుడ్ టైం కానీ, అంటే ఎక్కువ వాష్రూమ్ టైంకి కరెక్ట్గా అది, అంటే మార్నింగ్ ఇప్పుడు 7 అయింది అనుకోండి, అట్లా వదిలే టైం, ఆ టైంకి కంపల్సరీ అవి అరుస్తూ ఉంటాయి వదలమని. చాలా కోట్ కూడా చాలా బాగుంది, సైడ్ నుంచి కూడా చూసుకుందాం. ఓకే, నైస్, సో క్యూట్. అండ్ వాటి ఇయర్స్ ఏవైతే ఉంటాయో అదే ఫైనల్ కలర్ కదా ఇది? ఎస్, అదే ఫైనల్ కలర్ గైస్. సో ఇది కాదు, ఇప్పుడు ఫైనల్గా వచ్చేది ఇది, ఈ కలర్ వస్తుంది. ఓకేనా, ఐ వాంట్ కొంచెం ఇంకా దానికి డీపర్గా వెళ్ళాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చాలా పప్పీస్ ఉంటాయి కదా మేడం? అవునండి. మీరు ఆల్రెడీ చాలా పప్పీస్ మీ ఇంట్లో మీరు పెంచి ఉంటారు. ఒక్కొక్క పప్పీకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది కదా. సో హౌ డూ యూ డిఫైన్ గోల్డెన్ రిట్రీవర్స్ క్యారెక్టర్? వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు ఫుడ్ తినేటప్పుడు వాళ్ళు ఎలా, ఫుడ్ ఫర్ ఆకలి అవుతుంది అనుకోండి, ఎలా మిమ్మల్ని పిలుస్తారు? అరుస్తాయి. ఓకే ఓకే. అండ్ ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు షో లవ్, లవ్ ఎలా చూపెడతాం? మన కాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా లిఫ్ట్ చేయడము, తర్వాత అక్కడ ఇంట్లో అక్కడిక్కడ సోఫాల మీద పరిగెత్తడము, ఆడడము, ఇట్లాంటివి చేస్తాయి. కొన్ని పప్పీస్ నేను విన్నాను, అంటే మళ్ళీ పేరెంట్స్ బయట వెళ్ళినప్పుడు, వాళ్ళ పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో హ్యూమన్స్, వాళ్ళు బయట వెళ్ళినప్పుడు ఎక్కువ ఏడుస్తుంటాయని కొన్ని విన్నాను. సార్ మనం స్టార్టింగ్ నుండి నేను ప్రతి కస్టమర్కి చెప్పేది అదే, టాయిలెట్ ట్రైనింగ్ ఒకటి, ఇట్లా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒకటి, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా అందంగా ఉంటాయి కదా అని చెప్పి ఎక్కువ వాటికి టైం ఇవ్వడము, ఎక్కువసేపు వాటిలో ఉండడం చేస్తాము. దాని తర్వాత అట్లా అవాయిడ్ చేస్తాం. అట్లా చేయడం వల్ల అవి నిజంగానే బాధపడతాయండి, ఏడవడము, మనం వచ్చేదాకా అరవడము, ఇట్లాంటివి చేస్తాయి. మీరు స్టార్టింగ్ నుండే వీటిని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వదిలేసి వెళ్ళడం వల్ల ఏంటంటే వాటికి అలవాటు అవుతుంది. ఇంకోటి చెప్తాను గైజ్ మీకు, నేను చాలా పెట్ వీడియోస్ చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు. మీ వాష్రూమ్ డోర్ ఏదైతే ఉంటుందో మనకి పెట్ ఉన్నప్పుడు అది క్లోజ్ చేసే పెట్టండి. ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తాను ఇప్పుడు. అంటే మనకి సింక్ ఉంటుంది కదా వెస్ట్రన్ టాయిలెట్స్లో, దాంట్లో హెడ్ పెట్టేసి అది వాటర్ అంటే మనము 24 hours వాటర్ అండి మెయిన్. 24 hours అంటే అవి కావాలని వెళ్ళి తాగవు అవి. మనం 24 hours బౌల్లో వాటర్ లేకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది. కంపల్సరీ 24 hours వాటర్ బౌల్లో పెట్టేసి ఉంచండి. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ చాలా సమ్మర్ కాబట్టి వాటర్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ ఇలాంటివి మనం తాగేటివి వాటికి ఇవ్వచ్చు. దాంట్లో ఏంటంటే మెయిన్ సాల్ట్ కానీ షుగర్ కానీ ఉండకూడదు. ఇంకోటి డౌట్ ఏంటంటే మేడం, కొంతమందికి చిన్న పిల్లలు ఉంటారు, అవి స్క్రాచ్ చేస్తే ఏమైనా అవుతుందా? లేదు, ఎందుకంటే దీని మదర్ ఫాదర్ కూడా బ్రీడ్స్కి ఏదైనా కానీ మదర్ ఫాదర్ కూడా వ్యాక్సినేటెడ్ ఉంటాయి, ఇవి కూడా వ్యాక్సిన్ అయ్యి ఉంటాయి కాబట్టి అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు కాకపోతే ఎప్పటికప్పుడు మనం ఈ ట్రిమ్ చేసుకోవాలి. ఈ వైట్ ఏదైతే ఉందో అక్కడి వరకు రిమూవ్ చేసుకోవాలి. నెయిల్స్ మనం కూడా చేసుకోవచ్చు నెయిల్ కట్టర్తోని. ఈ వైట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటే గోర్లు అనేటివి గుచ్చుకోవన్నమాట. సో ఫైనల్లీ మ్యామ్ దీనికి ప్రైస్ చెప్పండి ఎలా ఉంటుంది? ప్రైస్ 18 నుండి 20,000. 18 to 20,000 ఫర్ గోల్డెన్ రిట్రీవర్. సో యా గైస్, దాట్స్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్. మంచి ప్రైస్లో వస్తుంది. ఇంకోటి ఇంత క్యూట్గా ఉంది, సో వచ్చి తీసుకోండి, ఇంకెందుకు వెయిటింగ్. ఓకేనా, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పికి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు యార్క్షైర్ టెరియర్ వచ్చేసింది అనమాట. ఈ పప్పి గురించి మీకు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. ఐ థింక్ సో. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చేసి ఉంటాము, బట్ లాస్ట్ టైం మీకు ఈ పప్పి గురించి ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కూడా వెళ్ళి చూడండి, దాంట్లో కూడా ఇంకో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట.
సో ఏ వీడియో ఎవరైతే చూస్తుంటారో ఆ వీడియోకి బెనిఫిట్స్ ఉంటుంటాయి, కాబట్టి మీరు అన్ని వీడియోస్ చూస్తే మీకు ఇంకా బెనిఫిట్స్ వస్తుంటాయి అన్నమాట. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద పప్పీ, దిస్ ఇస్ కాల్డ్ యార్క్షైర్ టెరియర్. మ్యామ్ సంథింగ్ అబౌట్ దిస్ పప్పీ. ఇప్పుడు కొత్త బ్రీడ్ అంటే ఇక్కడ మనకి తక్కువ ఈ బ్రీడ్. ఇప్పుడు అంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మన దగ్గర తక్కువ బ్రీడ్ అవుతుందని. ఇది కూడా మాల్టీస్ లాగా చిన్న సైజు ఉంటుంది, 9 ఇంచెస్ నుండి 10 ఇంచెస్లో 10-11 ఇంచెస్ వరకు వస్తుంది. హెయిర్ లెంత్ కూడా తక్కువ ఉంటుంది, ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఇగో పప్పి అసలు ఆడుతూనే ఉంటుంది. వెయిట్ ఎంత పెరుగుతుందా మేడం? హైట్ 9 ఇంచెస్ నుండి 11 ఇంచెస్. 9 ఇంచెసే ఒరిజినల్ బ్రీడ్ అయితే 9 ఇంచెసే వస్తుంది. అండ్ ఆ చెవులు అలానే ఎరెక్ట్ ఉంటాయా? అవును. ఓకే, ఇది ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు దీనికి? ఇది ఇప్పుడు 70 డేస్. 70 డేస్, ఓకే. అండ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది మేడం జనరల్గా? 10 to 14 ఇయర్స్ వరకు ఉంటుందండి. ఇది టాయ్ బ్రీడ్స్కి ఏంటంటే కొద్దిగా ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ మీరు జనరల్గా ఈ యార్క్షైర్ టెరియర్ని ఎలాంటి కస్టమర్స్ కోసం సజెస్ట్ చేస్తారు? టాయ్ బ్రీడ్ అంటే ఇప్పుడు చివావా, మాల్టీస్ కావాలన్న వాళ్ళకి ఇట్లా ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్స్. చిన్నగా ఉంటుంది, ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు అది భయపడుతుంది జస్ట్, లేదంటే ఫుల్గా ఆడుతుంది. దీంతో పాటు వేరే దాన్ని ఇస్తే 2 కూడా బాగా ఆడుతుంది. చాలా క్యూట్ ఉంది మేడం, చాలా క్యూట్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, చూడడానికి కూడా డిఫరెంట్ కనబడుతుంది. ఇంకేమైనా స్పెషాలిటీ ఉంటుందా మేడం ఈ పప్పీ? చూడడానికి అంటే ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది, కానీ ఇదంతా హెయిర్ చేంజ్ అయిపోతుంది, ఈ హెయిర్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా బ్రౌనిష్ వస్తుంది, చూడడానికి కొత్తగా డిఫరెంట్గా కనబడుతుంది ఈ బ్రీడ్ అయితే. షిడ్జు లాగానే టాయ్ బ్రీడే, షిడ్జు అలా ఎలా ఉంటుందో అలాగే మీకు ఫ్రంట్లో ఫేస్ మీద అది హెయిర్ వస్తుంది. కానీ ఇది మంచిగా ఏంటంటే కొద్దిగా మంచి గ్రూమింగ్ చేసుకుంటే ఇది పెరుగుతున్న కొద్ది కూడా దీని సైజ్ అనేది గ్రోత్ అనేది మంచిగా కనిపిస్తుంది. చిన్న హైట్ విషయంలో చిన్నగా ఉంటుంది, క్వాలిటీ కానీ ఈ హెయిర్ బాగా పెరగడం వల్ల ఏంటంటే లుక్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ప్రైస్ మ్యామ్? 25,000 ఒకటే ప్రైస్? 25 నుండి 30 వరకు ఉంటుంది. ఓకే, సో యాక్చువల్లీ టాయ్ బ్రీడ్స్ ఎప్పుడైనా కాస్ట్లీనే ఉంటుంది గైస్. సో ఐ థింక్ షిడ్జు తర్వాత వన్ ఆఫ్ ద రీజనబుల్ కాస్ట్ అంటే మనకి యార్క్షైర్కే ఉందన్నమాట. సో డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ దిస్ పప్పీ. అండ్ చాలా తక్కువ మంది దగ్గర ఉంది కాబట్టి మీకు సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉంటారనమాట ఈ పప్పీ తీసుకుంటే ఫార్ షూర్. సో యా, ఇది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుందండి. మన హైదరాబాద్లో చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది ఇది. ఇప్పుడు ఏంటంటే షిడ్జు తర్వాత ఎక్కువ కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపించేది ఇప్పుడు మన దగ్గర కూడా పర్చేజ్ చేస్తుంటారు రెగ్యులర్గా. ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవి మీకు లాస్ట్ టైం కూడా చూపించాను, మొత్తం ఈ 3 పప్పీస్లో ఇప్పుడు ఇది ఒక పప్పీయే ఉంది. ఎందుకంటే ఇదేంటంటే మీకు షిడ్జు కన్నా కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. షిడ్జు రెగ్యులర్ అయిపోయింది, షిడ్జు లాగానే ఇంకొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మాల్టీస్ కూడా ఉన్నాయి మన దగ్గర, చివావాలు కూడా ఉన్నాయి పప్పీస్. ఇప్పుడు చిన్నగా ఉన్నాయని నేను మీకు ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను, బట్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. సో యా గైస్, దాట్స్ అబౌట్ యార్క్షైర్ టెరియర్. ఇప్పుడు మన లాస్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన లాస్ట్ పప్పీ ఆఫ్ ద డే చూడండి, దేన్ని కూడా వదలట్లేదు, పూడల్. సో మ్యామ్ సంథింగ్ అబౌట్ పూడల్. చూడండి అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాడు పూడల్, మై గాడ్. అండ్ దిస్ ఇస్ సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, చెప్పాలి మేడం. ఇంకా చాలా హైపర్ యాక్టివ్ ఉంటాయండి పుడుల్స్, చాలా ఇంటెలిజెంట్ కూడా. చాలా పప్పి సేల్ అవుతున్నాయి మన దగ్గర పుడుల్స్. ఎందుకంటే మార్కెట్లో అందరికన్నా మన దగ్గర ప్రైస్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఈ మంత్లో కూడా మనం చాలా పప్పీస్ అమ్మాం పుడుల్స్. అంటే మీకు పుడుల్స్లో ఏంటంటే చాలా మంది పుడులని ఇచ్చేస్తారు ఇంకా తక్కువ ప్రైస్కి ఇచ్చి ఉంటాయి కనుక, కానీ అవి స్టాండర్డ్ వస్తాయి, పెద్దగా అవుతాయి. పెద్దగా అవ్వదు, టాయ్ పుడులు అనేవి చిన్నగా ఉంటాయి. 10 to 11 ఇంచెస్ ఉంటుంది, 9 to 11 ఇంచెస్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ హైట్ సైజు పెరగదు. ఈజీ టు ట్రావెల్, ఈజీ టు క్యారీ. ఈజీ టు క్యారీ ఉంటుంది, ఈజీ టు ట్రావెల్ ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ హైపర్ యాక్టివ్ ఉండాలి మీ ఇంట్లో పప్పీ అంటే ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య పిల్లలు ఎక్కువ గ్యాడ్జెట్స్ ఫోన్లలోనే ఉంటున్నారు మేడం, అయితే అలాంటి వాళ్ళకి బెస్ట్ పర్ఫెక్ట్ పప్పీ. పర్ఫెక్ట్ పప్పీ అండి.
ఆల్సో సెలబ్రిటీస్ చాలా మంది దగ్గర ఉంటుంది ఈ పప్పి, అవును. అంత ఇన్ డిమాండ్. వెరీ వెరీ నైస్. ఇక ఆడుతూనే ఉంటుంది అన్నమాట, నాన్ స్టాప్ ఆడుతూనే ఉంటుంది అది. ఓకే, ఎక్కువ ఆడుతుంది. యాక్షర్ని కూడా వాటితో యాడ్ చేస్తాం ఇప్పుడు. సో మేడం దీనికి ఫుడ్ మెయింటెనెన్స్ సేమ్ అలానే ఉంటుందా షిడ్జు లాగా? షిడ్జు కన్నా తక్కువ మెయింటెనెన్స్ అండి. అయ్యో, ఓకే. ఫుడ్ తక్కువనే తీసుకుంటే. సో ఇంకా ఆగట్లేదు కాబట్టి మేమే ఎత్తుకొని ఇంకా సైజ్ చిన్నగా ఉండాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఫేస్ చూపెట్టండి మేడం, ఐ వాంట్ టు సీ క్లియర్లీ. అంటే వాడైతే అసలు ఫేస్ చూపెట్టడం లేదు, అలా తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కసారి బాబు ఏమనుకోకు, నీ ఐస్, నీ బ్యూటిఫుల్ ఐస్ చూపెట్టు మా వాళ్ళకి. అయ్యో. సో మేడం లైక్ ఫైనలీ ప్రైస్ చెప్పండి. 40 to 45 ఎవ్రీ వీడియోలో మనం అనౌన్స్ చేస్తుంది ఇది. బట్ ఏంటంటే సైజ్ చూసుకోండి. ఓకే, ఇది 3, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను 15 days కింద మన వీడియో వచ్చినప్పుడు, లాస్ట్ టైము అప్పుడు కూడా చెప్పాను 3 months. ఇప్పుడు 3.5 months పప్పి ఇది. ఎంత చిన్నగా ఉందో చూసారా. ఇది మన ఇంట్లోదే, మనమే ఉంచుకుంటున్నాము, కానీ మీకు వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ టైం పప్పీస్ వచ్చాయి, ఆ పప్పీస్ కూడా మనం సేల్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రీజనబుల్ ప్రైస్లో పూడలు ఎక్కడైనా దొరుకుతుందంటే అది సాయి దుర్గా పెట్ షాప్లో మాత్రమే మీకు దొరుకుతుంది. టాయ్ సైజ్ వస్తుంది మన దగ్గర, ఇట్లా పెద్ద సైజులో ఉండవు. మీరు పప్పి తీసుకున్న తర్వాత మీకే అర్థం అవుతుంది. టాయ్ సైజ్, టాయ్ బ్రీడ్లోని ఇందులో ఏంటంటే టాయ్ పుడులు అనేసరికి ఒక పేరు అనుకోగలరు, కాదు. టాయ్ పుడుల్లోని టాయ్ పుడులు ఉంటుంది, స్టాండర్డ్ కూడా ఉంటుంది. స్టాండర్డ్ అనేది కొద్ది పెద్ద సైజు ఉంటుంది, ఇది పెద్ద సైజు ఉండదు, చిన్నగా ఉంటుంది. ఒకసారి మ్యామ్ వాళ్ళకి క్లియర్గా అడ్రస్ చెప్తారా? అమీర్పేట్ బిగ్ బజార్ ఆపోజిట్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇక్కడ పప్పియే కాదు, యాక్సెసరీస్ దొరుకుతాయి, ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్, యాక్సెసరీస్, ఇంకా మీకు హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలన్నా కానీ డెలివరీ అవైలబిలిటీ ఉంటుంది మీకు. ఎస్. సో గైస్ ఆల్సో సర్ప్రైజ్ గివ్ అవే ఏదైతే ఉందో అది, దానికి డీటెయిల్స్ మేము వీడియోలో మధ్యలో ఎక్కడో చెప్పామన్నమాట. మీరు మొత్తం వీడియో చూసి ఉంటే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు మేము రిపీట్ చేయము. కొంతమంది ఏంటంటే స్కిప్ చేసేసి ఇక్కడ వచ్చేస్తారు మ్యామ్ ఎండ్లో, కాదు. అందుకే మీరు మొత్తం వీడియోలో ఎక్కడ ఉండొచ్చు కాబట్టి మీరు మొత్తం వీడియో చూడండి, మీకు గివ్ అవేలో ఆ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి కూడా తెలిసిపోతుంది. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా మ్యామ్కి క్లియర్ నెంబర్ అయితే కనిపిస్తుంది, మీకు కాల్ చేసి మీ డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు అన్నమాట. ఎనీ టైం ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి. ఎవరు పప్పి తీసుకోవాలనుకున్నా కానీ మీరు కాల్ చేస్తే నేను వీడియో కాల్ చేసి కూడా మీకు ఫొటోస్ పప్పీస్ చూపిస్తాను. అట్లనే రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా, లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.